హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా డ్యూయల్ సైడ్ వైప్ ఎఫెక్ట్ అనేది ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ స్టైల్ లిరిక్స్ అనేవి ఇన్షాట్లో ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ముందుగా లిరిక్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం ముందుగా మనకు పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే కావాలి. సో ముందుగా మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసి ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేసి ఉంది కదా, ఆ టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా ఎడిటింగ్ ఆప్షన్ అడుగుతుంది. మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ చూడండి, నాలోని నువ్వు అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక ఇక్కడ ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద మనకు ఏ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని పైన ఆప్షన్స్లో ఫాంట్ అనే ఆప్షన్ చూడండి. సో దాన్ని క్లిక్ చేసుకొని మై ఫాంట్స్ అనే ఆప్షన్లో సో నేను మీకు ఫాంట్ లింక్ ఇస్తాను. ఆ ఫాంట్ని మీరు పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేసుకొని ఆ ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మనకు పైన ఆప్షన్స్లో కలర్ అనే ఆప్షన్ చూడండి. సో ఆ కలర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ అనేసి ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో పక్కన ఉన్న ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ స్కేల్ ఉంది కదా, సో ఆ ఫస్ట్ స్కేల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని సో ఇక్కడ మీకు ఏ కలర్ కావాలి, నేను ఆరెంజ్ కలర్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇప్పుడు సెకండ్ స్కేల్ ఉంది కదా, సో ఆ సెకండ్ పెన్సిల్ మీద ట్యాప్ చేసుకొని కింద కలర్ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ నేను వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను. సో ఇలా వైట్ కలర్ ఇచ్చేసి మనకి ఆరెంజ్ వైట్ మిక్స్ అయితే అయింది. సో నేను కొద్దిగా క్రాస్ చేస్తున్నాను ఇలా స్కేల్స్ని. సో ఇలా క్రాస్ చేసుకొని ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, మనకి యాజ్ ఇట్ ఈజ్ కలర్ అనేది అక్కడ అప్లై అయిపోయింది. చూడండి మనం ఏ విధంగా అయితే ఇస్తే ఆ విధంగా. సో విధంగా అప్లై అయిపోయాక పైన మనకు ఆప్షన్స్లో షాడో అనే ఆప్షన్ ఉంది కదా, షాడో కూడా ఎనేబుల్ చేసుకోండి. సో ఇలా ఎనేబుల్ చేసుకున్నాక రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కింద 4వ ఆప్షన్ ఉంది కదా, సో ఆ 4th వన్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ యాజ్ ఇమేజ్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది సేవ్ అయిపోతుంది. సేమ్ అలా ఇదే టెక్స్ట్ని డబల్ ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నీలోని నేననేసి వస్తుంది. టైప్ చేసుకున్నాక ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకొని చూడండి, సెకండ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ దీన్ని కూడా పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే సెకండ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. మన సేమ్ దీన్ని డబల్ ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని పైన ఓకే బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా థర్డ్ లిరిక్ కూడా క్రియేట్ అయిపోయింది. సేమ్ పైన మెమరీ కార్డ్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు థర్డ్ లిరిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు మిగతా అన్ని లిరిక్స్ కూడా సేవ్ చేసుకోవాలి లాస్ట్ వరకు కూడా. ఇలా అన్ని లిరిక్స్ కూడా సేవ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్లో ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ వరకు కావాలో ఇక్కడ మీరు సెకండ్లు మెన్షన్ చేసుకొని ఓకే మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది అన్ని సెకండ్ వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక పైన మనకు ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీకు ఫోటో అనేది ఎంత కెపాసిటీతో కనపడాలి సో అంతవరకు ఇచ్చేసుకోండి. నేను ఒక 20 అలా 18 అయితే ఇచ్చేస్తున్నాను. సో మీకు ఇది ఎంతవరకు కనపడాలనుకుంటే అంత ఇచ్చేసుకోండి. సో నేను ఇక 18 అయితే కనుక ఇచ్చేసి మనకు నార్మల్గా కనపడతా ఉంటుంది. సో విధంగా యాడ్ చేసుకున్నాక సో ఇలా వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోండి. సో లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్కి వెళ్ళేసి మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియో నుంచి సాంగ్ని డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. నాకు సాంగ్ కొద్దిగా ఎక్కువ లెంత్ ఉంది కాబట్టి కొద్దిగా ఫోటోని ఎక్స్టెండ్ చేస్తున్నాను. సో ఆ విధంగా యాడ్ చేసుకున్న సాంగ్ కూడా క్రియేట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు సాంగ్ వినండి ఒక్కసారి. సో ఇలా సాంగ్ విన్నాక ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకొని మనం పిక్సెల్ ల్యాబ్లో సేవ్ చేసుకున్న ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని సాంగ్ వినండి. సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది సో అక్కడ కట్ చేసుకోవాలి. సో దీనికోసం సాంగ్ వినండి. సో నేను సాంగ్ అయితే వింటున్నాను. మనకు ఆ సాంగ్లో ఆ ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి దీన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా. సో విధంగా కట్ చేసుకున్నాక కొద్దిగా ఎక్స్పాండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు ఈ యొక్క సో మనం యాడ్ చేసుకున్న ఆ లిరిక్ని క్లిక్ చేసుకోండి.
సో క్లిక్ చేసుకొని ఇక్కడ పైన మనకు కీ ఫ్రేమ్ ఆప్షన్ ఉంది కదా, పైన రైట్ టిక్ పక్కన కీ ఫ్రేమ్ గుర్తు, సో దాన్ని క్లిక్ చేసుకుంటే కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి టెక్స్ట్ని కొంచెం జూమ్ చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకుంటే మనకి ఇలా జూమ్ ఇన్ అయితే అవుతుంది. సో ఇలా జూమ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్లో ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు మాస్క్ అనేసి ఉంది కదా, ఆ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఇందులో మనకు థర్డ్ వన్ మాస్క్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక చూడండి, సో ఇలా మనకు టెక్స్ట్ కనపడకుండా ఇలా దగ్గర చేసుకోండి. ఇలా చూడండి, ఇలా దగ్గర చేసుకున్నాక ఇక్కడ మనకి చూడండి నేను చూపిస్తున్న దాన్ని కింది జరుపుకోవాలి. దాన్ని ఇలా కింది జరుపుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఈ విధంగా డ్యూయల్ స్టైల్లో వైప్ ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో మీకు కొద్దిగా వైప్ అనేది క్రాస్లో రావాలనుకుంటే కనుక సో అది కూడా నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మీకు ఒకవేళ క్రాస్లో రావాలనుకుంటే సో ఇక్కడ చూడండి మనకు సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది కదా, ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్ నుంచి చేసుకొని సో ఇక్కడ మీరు దీన్ని కొద్దిగా క్రాస్ చేసుకోండి. ఇలా సో నేను కొద్దిగా ఇలా రొటేట్ చేస్తున్నాం కదా, సో రొటేట్ చేసుకుంటే మనకు ఆ వైప్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా క్రాస్లో వస్తుంది. వచ్చేటప్పుడు చూడండి ఇలా కొద్దిగా క్రాస్ అయింది చూడండి. సో ఆ విధంగా క్రాస్లో అయితే వస్తూ ఉంటుంది. ఇది మనకు ఫస్ట్ లిరిక్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, మళ్ళీ సేమ్ ఇక్కడ దీన్ని కావాలంటే డూప్లికేట్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇదే ఫస్ట్ లిరిక్నే డూప్లికేట్ చేసుకుని చూడండి మరి ఇక్కడ సెకండ్ లిరిక్గా యాడ్ అయిపోయింది. సో కావాలంటే పైన రీప్లేస్ అనేసి ఉంది కదా, సో ఆ రీప్లేస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో ఆ సెకండ్ లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ సెకండ్ లిరిక్ని సెలెక్ట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి రీప్లేస్ అయిపోయింది చూడండి. సో ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. కానీ మనకు సాంగ్లో ఆ సెకండ్ లిరిక్ అనేది కొద్దిగా లేట్గా వస్తుంది అనుకోండి, ఇక్కడ వరకు వస్తుంది. సో ఇక్కడ వరకు వచ్చినప్పుడు దాన్ని కొద్దిగా ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి కదా. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మన కీ ఫ్రేమ్ కానీ ఎక్స్టెండ్ అవ్వదనమాట. సో దానికోసం అక్కడున్న కీ ఫ్రేమ్ని కట్ చేసుకోండి. సో చూడండి సెకండ్ కీ ఫ్రేమ్ని కట్ చేసుకొని మనకు ఆ లిరిక్ ఎక్కడి వరకు వస్తుంది సెకండ్ లిరిక్ అనేది, సో ఇక్కడ వరకు వస్తుంది కదా, సో అక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇప్పుడు ఆ ఎండింగ్ కాడ మళ్ళీ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇప్పుడు కొద్దిగా జూమ్ తక్కువ చేసుకోండి. ఇలా జూమ్ తక్కువ చేసుకున్నాక మాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఈ మాస్క్లో ఇప్పుడు దానికి కొద్దిగా టెక్స్ట్ కనపడేలా ఇలా రివీల్ చేయండి. ఇలా రివీల్ చేసి కొద్దిగా క్రాస్ చేసుకుంటే మనకు ఆ కీ ఫ్రేమ్ కాడ సో ఇప్పుడు చూడండి మనకి ఇలా రివీల్ అవుతుంది. సో ఇలా మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే, సో లేదు నేను కాపీ పేస్ట్ చేయను మళ్ళీ యాడ్ చేసుకుంటా అనుకుంటే ఇప్పుడు థర్డ్ లిరిక్ చూపిస్తుంది చూడండి మళ్ళీ ఎలా యాడ్ చేసుకోవాలో. మనకు ఆ సెకండ్ లిరిక్ ఎండ్ అయిన కాడ ఇలా వైట్ ఉంచేసుకొని మన సేమ్ పైన పిఐపైన ఆప్షన్కి వెళ్ళేసి థర్డ్ లిరిక్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక మనకు ఆ థర్డ్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, సో అక్కడ ఈ టెక్స్ట్ని కట్ చేసుకోండి. ఇలా సో కట్ చేసుకున్నాక సో ఆ టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అదేవిధంగా టెక్స్ట్ ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర కొద్దిగా జూమ్ చేసుకోండి టెక్స్ట్ని. ఇలా లైట్గా కొద్దిగా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్నాక ఇలా జూమ్ ఇన్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర వైట్ నుంచి చేసుకొని మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు థర్డ్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని చూడండి ఈ విధంగా టెక్స్ట్ కనపడకుండా చేసుకొని ఇక్కడ మనకు ఆ కిందది సో మనం ఇలా కింది జరుపుకోలేదు కదా, ఫస్ట్ స్కేల్లో మాస్క్ అనే ఆప్షన్లోకి వచ్చేసి ఆ కింద చూడండి ఇది కంపల్సరీ కిందికి అనుకోండి, అప్పుడు మీకు ఫేడ్ అవుట్లో వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకు థర్డ్ లిరిక్ అనేది ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. మీకు ఒకవేళ క్రాస్లో రావాలంటే చూడండి సెకండ్ కీ ఫ్రేమ్ కూడా కొద్దిగా ఇలా మాస్క్లో క్రాస్ చేసుకుంటే ఆ వైప్ అనేది యానిమేషన్ అనేది కొంచెం క్రాస్లో అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనకి ఇలా సెకండ్ లిరిక్గా మీకు డూప్లికేట్ చేసుకోవచ్చు లేదా మళ్ళీ లిరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్నాక స్టార్టింగ్ వచ్చేసుకొని మళ్ళీ సేమ్ పిఐ పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను మీకు ఒక పార్టికల్స్ వీడియో లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకొని ఇలా ఫుల్ స్క్రీన్లో అప్లై చేసుకోండి. ఇలా ఫుల్గా అప్లై చేసుకున్నాక బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు స్క్రీన్కి అప్లై అయిపోతుంది. సో ఆ పార్టికల్స్ వీడియో 30 సెకండ్స్ వరకు ఉంటుంది. మన వీడియో ఎన్ని సెకండ్ వరకు ఉంది, సో అన్ని సెకండ్ వరకు ఇలా కట్ చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో మీకు ప్రివ్యూ కూడా చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.